ఫ్రెండ్స్ ఈరోజు చేసిన వీడియో అయితే చాలా బాగా వచ్చింది. స్క్రీన్ ద వీడియో అయితే చూస్తున్నారు కదా, సౌండ్ అయితే మ్యూట్ లో పెట్టాను. ఫుల్ సౌండ్ తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. మీరు కూడా మీ ఫొటోస్ తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నప్పుడు మీకు ఈ విధంగా వైట్ కలర్ గా ఉంటే ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అవ్వదు. సో నేను వీడియో సపరేట్గా చేశాను. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఇచ్చాను, ఆ వీడియో చూస్ చేసుకోండి. ఇప్పుడు లైక్ మోషన్లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఆ వీడియో కూడా నేను చేశాను, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేసి. రెండు వీడియోస్ అయితే సపరేట్గా ఇచ్చాను. ఒకటి వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా, దాంతో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది ఒకటి. ఇంకోటి వచ్చేసి క్యూఆర్ కోడ్తో ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఆ వీడియో కూడా ఇచ్చాను, ఆ వీడియో చూస్ చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫౌంట్ మిస్ అని వస్తే డిస్క్రిప్షన్లో ఫౌంట్స్ ఉంటాయి కదా, అవి డౌన్లోడ్ చేసుకొని కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్నప్పుడు కింద లిరిక్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని ఎడిటర్స్లోకి అయితే వెళ్ళేసి రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫౌంట్స్ మీద ట్యాప్ చేసుకొని 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్టెడ్ ఇంకా డిస్ప్లే హ్యాండ్ రైటింగ్ అన్నీ ఉన్నాయి కదా, దానికి అన్టిక్ చేసేసి ఇంపోర్టెడ్ మాత్రమే టిక్ పెట్టేసి ఇంపోర్ట్ ఫౌండ్స్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఫౌండ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని సపరేట్ ఫోల్డర్లో మీరు పెట్టేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఫౌండ్స్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోతుంది. బ్యాక్ అయితే వచ్చేసి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ని ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకొని అలాగే బాక్స్లోని ఫస్ట్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకొని ఆ బాక్స్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత కొంచెం పక్కకు స్క్రోల్ చేసుకుంటే కొన్ని ఫొటోస్ ఉంటాయి. ఆ ఫోటో మీద 1 ఫోటో 2 ఫోటో అని ఉంది కదా, ఆ ఫోటో జస్ట్ రీప్లేస్ పెట్టుకోండి. ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఎవరు ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోల్డర్లోకి అయితే వెళ్ళేసి ఈ విధంగా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ విధంగా కట్ అవుతుంటే ఫింగర్స్తోని ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఫింగర్స్తోనే చేసుకోండి. ఫొటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకొని షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో అయితే 180pలో సెలెక్ట్ చేసుకొని వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.